ప్రభునామ స్తోత్రములు. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? చూడండి, ఇద్దరుగా ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడను నన్ను శ్రమ పెట్టవద్దు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం ప్రభా. తండ్రి దొరికిన ప్రభా, నీ వాక్యం దొరికిన ప్రభా. తండ్రి ఈ వాక్యం జాడించుకుంటూ తండ్రి మీరు మాకు ఇక్కడ అవకాశం పెట్టినారు, మీకు వందనం తెలియజేసుకున్నాం ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరి తండ్రి వినగల గ్రహించక మాత్రం వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభు నేత్రం వాళ్ళు వినము వేడుకుంటున్నాం తండ్రి. ఆమె చూడండి, మనకి ముద్దర్లు ఈరోజు అంశం ఏంటంటే ముద్దర్లు అని మనకి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, ఇది మన మనసులోకి వచ్చినప్పుడల్లా మనకు తెలిసేది ఏంటంటే ప్రకటన గ్రంథంలోని ముద్దలు అని అనుకుంటాం కదా. ప్రకటన గ్రంథంలోని ముద్దలు అయితే ఆ ముద్దల గురించి ఇక్కడ మనం ప్రస్తావించట్లేదు. కానీ అపోస్తలుడైన పౌలు తన పత్రికలో రాస్తూ, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను అంటున్నాడు. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను అంటున్నాడు. ఈ లోకంలో మనం అనేక ముద్రలు చూస్తుంటాం కదా, అనేక ముద్రలు చూస్తుంటాం. పశువుల మీద ముద్రలు వేస్తూ ఉంటారు, పశువుల మీద ముద్రలు వేస్తూ ఉంటారు. ఎద్దులు యొక్క కామందు తన ఎద్దుల మీద ముద్రలు వేస్తాడు, తన ఎద్దుల మీద కూడా ముద్రలు వేస్తాడు. ఆ ముద్రలను బట్టి సొంత దారులు ఎవరి ఎద్దులు వారు గుర్తిస్తారు. అదే పూర్వకాలంలో కూడా బానిసల మీద ముద్రలు వేసేవారు. బానిసల మీద కూడా వారిని కూరగాయలు కొనుక్కున్నట్టు బజార్లో కొనుక్కునేవారు బానిసల్ని. ఆ బానిసల్ని కూరగాయలు కొనుక్కున్నట్టు, అంటే వారు జీవితాంతము వాళ్ళ ఇంట్లో ఉండి సమస్తమైన చాకిరీ చేసేవారుగా ఉంటారనమాట. అలా కొనుక్కుని వారి మీద తమ యజమానులు ముద్దలు వేసేవారు. అనగా ఎర్రగా కాల్చిన ఇనుముతో వారి శరీరం మీద గుర్తుపడేలా వేసేవారు. ఎర్రగా కాల్చిన ఇనుముతో శరీరం మీద గుర్తులు పడేలా కాల్చేవారు. అది చేతి మీద కావచ్చు, నుదుటి మీద కావచ్చు, దేని మీదైనా కావచ్చు. అంత భయంకరంగా ముద్ర వేసి కొనుక్కునేవారు ఆ బానిసల్ని. అదేవిధంగా ప్రియులారా, అది చూడండి, మనం స్కూల్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, అనేక స్కూల్స్లో మరి బానిసని మనుషులు గుర్తుపడతారట ఆ యొక్క ముద్ర చూసి. ఈ రోజుల్లో అయితే యూనిఫామ్ చూసి ఈ యూనిఫామ్ ఈ స్కూల్ది అని గుర్తుపట్టేవారిగా ఉన్నారు కదా. అది ఏదో ఒక దాన్ని చెందిన వారమని వస్త్రధారణ మనకి గుర్తు అనమాట. ఆ యొక్క యూనిఫామ్ని బట్టి వీరు పలానా స్కూల్కి చెందినవారు అని. ఆది కాండంలో ఒక ఆయనకు దేవుడు ఏం చేశాడు? గుర్తు వేస్తాడు. ఏంటంటే ఆయన ఆదాము హవ్వలకు పుట్టిన మొదటి వ్యక్తి. అతని పేరేంటి? కయ్యూను. అతని పేరు కయ్యూను. అతడు అసూయతో తన తమ్ముడైన హేబేలుని ఏం చేశాడు? చంపాడు. తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. అతడే భూమి మీద మొట్టమొదటి నరహంతకుడు ఆ కయ్యూనే మొట్టమొదటి నరహంతకుడు. అతడు భాతృహంతకుడు. ఆ తర్వాత దేవుని శాపం అతని మీదకి వచ్చింది. అతనున్న ప్రదేశం నుండి అతను ఏం చేయబడ్డాడు? వెళ్ళగొట్టబడ్డాడు. ఎందువల్ల? చంపడం వల్ల, తమ్ముని చంపడం వల్ల. దేవుడి సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాడు. భూమి మీద దిమ్మరి అయి తిరిగాడు. నన్ను కనుగొని వాడెవడైనా నన్ను చంపును కనుక నాకు కాపుదల కావాలని దేవుణ్ణి అడిగాడు. నన్ను కనుగొని వాడెవడైనా, అది కయ్యూను కదా, ఈయన చంపేద్దామని ఎవరన్నా అనుకుంటారేమో, నాకు కాపుదల కావాలని దేవుణ్ణి అడిగాడు. అందుకే యెహోవా అతనితో, ఎవడైనా కయ్యూన్ని చంపిన ఎడలా వానికి ప్రతిదండన 7 అంతలు కలుగున్నా నేను. మరియు ఎవడైనా కయ్యూన్ని కనుగొని అతనికి చంపక ఉండినట్లు
యెహోవా అతనికి ఒక గుర్తు వేసాను. ఇది ఆదికాండం 4వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. ఒక గుర్తు వేస్తాడు. దేవుడే కయ్యూనుగా గుర్తు వేశాడు. ఈరోజు కయ్యూను గురించి చదువుతూ నేను కయ్యూనులాగా ఏ నరహత్య చేయలేదు అని అనుకుని ఉండవచ్చు అనేక మంది. చూడండి, మనసులో ఆలోచన పుడితేనే చంపినట్టు. మనసులో ఆలోచన పుడితేనే ఇది చంపేద్దాం, ఈమె నాకు అడ్డం వచ్చింది, ఇతను చంపేద్దాం, ఇతను నాకు అడ్డం వచ్చాడు, ఇట్లా అనుకుంటేనే అది చంపినట్టే లెక్క. కాబట్టి ఒక ఆయన అలాగే అన్నాడంట. చూడండి, ఆయన మానమనసు పొందుతూ తన పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తుంటే నరహంతకుడు అనే స్వరం వినిపించిందట అతనికి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మారుమనసు పొందాడు, ప్రార్థన చేస్తుంటే అతనికి స్వరం వినిపించిందంట, నరహంతకుడు అని. అది ఏంటి, ఎవరిని చంపలేదు కదా, నాకెందుకు ఈ స్వరం వినిపించింది, నరహంతకుడు అనే స్వరం నాకు ఎందుకు వినిపించింది అని వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. పాస్టర్ గారు, ఏమి కూడా ఎవరిని కూడా నేను చంపలేదు కదా, మరి నాకు ఎందుకు ఈ స్వరం వినిపించింది అని అడిగితే పాస్టర్ గారు అన్నారంట, తల్లిని ఎవరు చంపలేదు, కానీ ఎవరు నన్ను చంపాలని నువ్వేమన్నా అనుకున్నావా, ఎవరు నన్ను చంపాలని అనుకున్నావా అని అడిగాడంట ఆయన. ఎవరు నన్ను చంపాలని అనుకున్నావా అంటే అతను చెప్పాడంట, ఏమని, మా ఆవిడనే చంపాలనుకున్నానండి అని చెప్పాడంట. మా ఆవిడనే చంపాలని అనుకున్నానండి అని చెప్పాడంట. అని మనసులో అనుకుంటున్నాడు అనమాట. ఎప్పుడు ఆమె అతనికి అడ్డమైంది, చంపేయాలనుకుంటున్నాడు అనమాట. కానీ ఇంకా చంపలేదు, మనసులో అతనికి ఆ కోరిక కలిగింది, చంపేయాలని. చూడండి, ఈ రోజుల్లో ఆ విధంగానే ఉన్నారు కదా, చంపడానికి సిద్ధంగానే ఉన్నారు. వారికి అడ్డమైతే చంపేయాలని, చంపినా కూడా ఎవరికి తెలియకుండా కూడా చంపడానికి వారు సిద్ధంగానే ఉన్నారు. అనేక మంది ఇలాంటి వాళ్ళు లేరా, అనేక మంది. ఒక అతను ఏం చేశారు తెలుసా, ఆ భార్య మీదనే కిరోసిన్ పోసి చంపేసేసి, నేను యూట్యూబ్లో చూసాను, భార్య మీద కిరోసిన్ పోసి చంపేసి హాస్పిటల్ అన్నీ చుట్టూ తిప్పుతున్నాడంట. తిరిగి హాస్పిటల్లో ఆమెను చూసినప్పుడు, ఇది ఆమె పోసుకున్నది కాదు, నువ్వు ఎవరో మొత్తానికి చంపేశారు అంటే మొత్తానికి భర్తే చంపేశాడు అన్న విషయం బయటికి వచ్చేసింది. కాబట్టి ఈ విధముగా ఆ విధముగా మరి భర్తల్ని భార్యలు చంపేవారుగా ఉన్నారు, భార్యల్ని భర్తలను చంపేవారుగా ఉన్నారు. ఎందుకంటే ప్రేమలు నశించిపోతున్నాయి, ప్రేమలు అనేవి లేకపోవడం వల్ల ఈ అన్ని అనర్థాలకి కారణమవుతుంది. కనుక ఈ విధముగా తర్వాత అది లోతుగా పశ్చాత్తాపడి మారుమనసు పొందాడు. బైబిల్ ఏమో సెలవిస్తుందో తెలుసా? చూడండి, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, నరహంతకుని ఎందుకు నిత్య జీవం ఉండదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, కాబట్టి ద్వేషం, పగ, అసూయ, విమర్శించడం, తక్కువగా మాట్లాడటం, తప్పుగా మాట్లాడటం మొదలైనవన్నీ నరహత్యతో సమానము. నరహత్యతో ఏమి సమానం అంట? ద్వేషం, పగ, అసూయ, విమర్శించడం, తక్కువగా మాట్లాడటం, ఇతరులని తక్కువగా మాట్లాడటం, చిన్న చూపు చూసి మాట్లాడటం, ఇవన్నీ కూడా నరహత్యతోనే సమానం. మనం తప్పక్కర్లా, ఇవి నరహత్యతోనే సమానం. చూడండి, మార్క్సు వార్త 12వ అధ్యాయం 13-17 ముగిస్తాను. మార్క్సు వార్త 12వ అధ్యాయం 13-17 వచనాల్లో, ఒక దినాన యేసు ప్రభుని తన మాటలతో చిక్కుపరచాలని కొంతమంది పరిసయ్యులు హేరోదీయులను కలుసుకట్టును వచ్చారు. పరిసయ్యులను హేరోదీయులను వారు వచ్చి, బోధకుడా, కైసరుకు పన్నించడం న్యాయమా కాదా, ఇచ్చదమా ఈకుందమా అని ఆయనను అడిగారు. ఆయన వారి వేషధారణ ఎరిగి మీరు నన్ను శోధించుచు ఎందుకు శోధించున్నారు,
ఒక దేనారం నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాడు. వారు తెచ్చి చూపించారు. ఆయన ఈ రూపమును పైవ్రాతయు అనగా ముద్రయు ఎవరివి అని వారిని అడిగారు. వారు కైసరివి అని చెప్పారు. ఇవి కైసరివి అని అన్నారు. అందుకు యేసు కైసరివి కైసరుకి, దేవునివి దేవునికి చెల్లించండి అని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడ్డారు. ఆయన శోధించాలని ఆయన ఈ లోకంలో ఉండగా ఆయన శోధించాలని ఎంతగానో ప్రయత్నించారు వీళ్ళందరూ. కాబట్టి నేడు ముద్రల గురించి ధ్యానిస్తున్న మనం మీద కూడా ఖచ్చితంగా ఏదో ఒక ముద్ర ఉంటుంది. ఏదో ఒక ముద్ర ఉంటుంది. ఏ ముద్ర? సాతాను ముద్రయే కావచ్చు, ఈ లోక ముద్రయే కావచ్చు, లేక దేవుని ముద్రయే కావచ్చు. సాతాను ముద్ర కావచ్చు, లోక ముద్ర కావచ్చు, ఇంకేంటి దేవుని ముద్ర కావచ్చు. నువ్వు దేవునికి చెందిన వాడవైతే నీ మీద ఏముంటుంది? దేవుని ముద్ర ఉంటుంది. నువ్వు దేవునికి చెందిన వాడవైతే నీ మీద ఏముంటుంది? దేవుని ముద్రే ఉంటుంది. అదే యేసు యొక్క ముద్రలు తమ శరీరం మందు ధరించి ఉన్నానని చెప్పిన పౌలు తాను దేవునికి చెందినవాడని ఎంతో ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాడు. నేను దేవునికి చెందినవాడను. అంత ధైర్యంగా చెప్పేవారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ధైర్యంగా చెప్తున్నాడు నేను దేవునికి చెందినవాడని. పౌలు భక్తుడు ఒక సందర్భంలో తన చుట్టూ మండపంతో 256 మందిని నేను ఎవరిని వాడనో, నేను ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకము అని చెప్పినట్టు తన అనుభవాన్ని ధైర్యంగా చెప్పాడు. మీరు అపోస్తల కార్యంలో 27వ అధ్యాయం 23వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మీరు చదువుకోండి. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము తాను గొలుసులతో కట్టబడిన వాడే అగ్రిప్పరాజు ముందు కూడా ఎంతో ధైర్యంగా తన సాక్ష్యాన్ని చెప్పాడు. ఎంతో ధైర్యంగా తన సాక్ష్యాన్ని వినిపించాడు. క్రీస్తు సువార్త కొరకు తాను పడిన ప్రయాసను కొరింథీ సంఘానికి ధైర్యంగా చెప్పాడు. క్రీస్తు సువార్త కొరకు తను పడే ప్రయాసను ధైర్యంగా చెప్పాడు. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23-33వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ యొక్క నేను ఇదంతా నేను చదవడం లేదు. ఇదంతా ఏంటంటే ఇక్కడ పౌలు భక్తుడు పడిన శ్రమలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. పౌలు భక్తుడు పడిన శ్రమలన్నీ కూడా ఇందులో ఈ పారాగ్రాఫ్లో ఉంటాయి. కాబట్టి ఈ లేఖనాల్లో ఉంటాయి. నేను విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు తెరసాల్లో ఉంటుని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని. ఇవన్నీ ఆయన పడిన శ్రమలన్నీ కూడా. కాబట్టి మనము కూడా ముద్రలు ధరించుకుని ఉండాలి అంటున్నాడు పౌలు. వల్ల మనము కూడా ఎలా ఉండాలి? ముద్రలు ధరించుకుని ఉండాలి. ప్రకటన గ్రంథంలో దేవుని మీద ఉన్నట్లు మనం చదువుకుంటాం. దేవుని దాసుల మీద దేవుని ముద్ర ఉన్నట్లు మనం చదువుకుంటాం. చూడండి, సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చటం చూచితిని. భూమికిని సముద్రముకును హాని కలుగుదేటికై సముద్రము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ ముందు ముద్రించే వరకు భూమికైనను సముద్రములకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఇది అంత్య దినములలో జరగబోయే సంఘటన. ప్రకటన 7వ అధ్యాయము 2-3 వచనములు. కాబట్టి ఈ లోకంలో సాతాను ముద్ర ఒకటి ఉంది. సాతాను ముద్ర అనేది ఒకటి ఉంది. అది త్వరలో విడుదల అవ్వబోతుంది. అది మనుషులను బలవంతం చేస్తుంది. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనవంతులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరిని తమ కుడి చేతి మీద నొసల మీదనైనాను ముద్ర వేయించుకున్నట్టును. ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రమలు చేయటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లును అది వారిని ఏం చేస్తుందట? బలవంతం చేస్తుందట. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుల సంఖ్యే. ఆ సంఖ్యే 666.
666. ఇందులో జ్ఞానము కలదు. కాబట్టి ఈ సాతాను ముద్రను బట్టి జాగ్రత్తగా మనము ఉండాలి. కాబట్టి యెహోవా యెరూషలేముని ఈ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హే కృత్యమును గురించి మూలుగులిడ్చుచు ప్రలాపించుచున్న వారి లాటమును గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించాను. ఇది హెచ్కేల్ 9:4. ఇక్కడ కూడా దేవుడు మనుషుల మీద గుర్తు వేస్తున్నట్లు చూస్తున్నాం. అది ఏంటంటే దేవుని ముద్ర. అయితే అది ఎవరి మీద పడితే వారి మీద వేయడం లేదు. కానీ దేవుని విషయంలో ఆసక్తి కలిగి పట్టణంలో జరుగుతున్న హేయ కృత్యములను గురించి ములుగులిడ్చు ప్రలాపించుతున్న వారికే వేస్తున్నాడు. అర్థమైనా? దేవుని విషయంలో ఆసక్తి కలిగి పట్టణంలో జరుగుతున్న హేయ కృత్యములను గురించి ములుగులిడ్చు ప్రలాపించున్న వారికే వేస్తున్నాడు. ఇది నశించిపోతున్న ఆత్మల పట్లైన భారం. నీకు ఈ భారం ఉన్నదా? నశించిపోతున్న ఆత్మల పట్లైన భారం కలిగి ఉన్న వారికే ఈ ముద్ర. మనకి ఆ భారం కలిగి ఉన్నామా? మనం ఆ భారం కలిగి ఉన్నామా? కాబట్టి మరి ఈ విధంగా యేసు ప్రభువును గురించి వారికి ఎవరు పరిచయం చేస్తారు? ఎవరు పరిచయం చేసేవారిగా ఉన్నారు? ప్రభువుని గురించి ఎవరు పరిచయం చేసేవారిగా ఉన్నారు? వారి రక్షణ కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తారు? ఎవరు ముందుకు వస్తారు? ఈ సువార్తను ప్రకటించడానికి ఎవరైనా ముందుకు రావాలి. నేడే నిర్ణయం తీసుకోవాలి. పౌలు వలె యేసు ముద్రలు ధరించిన వారే ప్రభు సాక్షిగా ఈ లోకంలో జీవించటకు పౌలు వలె ఈ లోకంలో జీవించిన వారే ప్రభు సాక్షిగా ఈ లోకంలో జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. కనుక మనము యొక్క ముద్రలు పౌలు ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు అన్న విషయాన్ని మనము ధ్యానం చేసుకోవాలి. కనుక మనము దేవుణ్ణి అనేక మందికి పరిచయం చేసేవారిగా ఉండాలి. కాబట్టి పరిచయం చేయడానికి ముందుకు వచ్చేవారిగా ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఇక నేను రెఫరెన్స్లన్నీ చూపించాను. ఈ రెఫరెన్స్లన్నీ కూడా చూపించాను. పౌలు ఏ విధంగా ఎంత బాధలు పడ్డాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు, అవన్నీ కూడా చూశారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 33 వచనాలు అనేక శ్రమలు అనుభవించాడు. మరి మనం ఒక్క శ్రమ అనుభవించగలమా? ఆయన ప్రభు కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడు. కాబట్టి పిల్లరా, ఆ విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇవి ముద్రలు అంటే ఇవి. అంతేగాని ప్రకటన గ్రంథంలోని ముద్రలు కాదు. ముద్రలు అంటే చాలామంది ప్రకటన గ్రంథంలో ముద్రలు అని అనుకుంటూ ఉంటారు. కానీ అవి ఆ ముద్రలు కాదు. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. మారు మనసు కలిగి జీవించేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉండాలి. ఏదో ఈ లోకంలో బ్రతుకుతున్నాం. కొంతమంది ధనవంతులకి అయితే అహంకారం ఉండవచ్చు. మనకు డబ్బు ఉంది కాబట్టి అహంకారం ఉండవచ్చు. కానీ అవి మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఇతరులని విమర్శించాల్సిన అవసరం మనకు లేదు. కానీ మనకేంటంటే మనము దేవుని బిడ్డలుగా జీవించేవారిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. లేదు దేవుడికి ఇవ్వలేదు అంటే దేవుని చిత్తం ఆ విధంగా జరగవలసి ఉన్నది అంతే. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా జీవించేవారిగా ఉండాలి. అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. అవి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఉంటావా? దేవుని కొరకు ముందుకు వచ్చేవారిగా ఉంటారా? విధంగా జీవించకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించింది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి ఇంతకున్నాయి ప్రభా, నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం పడినైనా మీకు మనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి ఇదిగోనైనా మరి ముద్రల గురించి మనం ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. తండ్రి ప్రభా అదే ప్రభు తండ్రి పౌలు నాయన ప్రభా అనేకమైన శ్రమలు అనుభవించాడు నాయన ప్రభా. తండ్రి ఆయన ఏ విధంగా ముద్రలు మరి ఏ విధంగా ధరించి ఉన్నాడో ఆయన తెలియజేస్తున్నాడు నాయన ప్రభా. తండ్రి అదే నాయన ప్రభా నాయన మరి మేము కూడా నాయన ప్రభా నీ బిడ్డలుగా మేము జీవించేవారిగా ఉంటే కృప చూపండి నాయన ప్రభా. తండ్రి
ఈ బిడ్డలుగా మేము జీవించి అనేక మందికి మరి మాదిరికరంగా జీవించే వారికి ఉంటుంది నీకు అనుగ్రహించమని నదిరేడే నేసినప్పుడు ప్రతి మారు వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తుపై పరిశుద్ధాత్మిక కన్యాన్ని సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది ప్రభు వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరి తోడి నిలిచేయడం కదా. ఆమె ఆమె ఆమె